శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు చాలా పెద్ద ఊరట లభించింది. నిజం చెప్పాలి అంటే ఆగస్టు 15 నుంచి 19 వరకు మొదటి టెస్ట్ మ్యాచ్, 23 నుంచి 27 వరకు రెండవ టెస్ట్ మ్యాచ్. ఈ 2 టెస్ట్ మ్యాచ్‌లు కూడా భారత జట్టుకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కి వెళ్ళాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మన భారత జట్టు 46.6% విన్నింగ్ ప్రాబబిలిటీలోనే ఉంది. ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు శ్రీలంక పైన భారీ విజయంతో గెలిస్తే ఫోర్త్ పొజిషన్‌కి వెళ్తుంది. మరోవైపు భారత్ కన్నా ముందున్న జట్లేమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా భారత్‌కి ఇంకొక స్థానం ఎగబాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకి చాలా సంపూర్ణమైన ఒక పెద్ద శుభవార్తనైతే బీసీసీఐ ప్రకటించింది. అదేంటో కాదు, జస్‌ప్రీత్ బుమ్రా కోలుకున్నాడు. మన భారతదేశపు సూపర్ డూపర్ కోహినూర్ డైమండ్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సాధించడంతో ఇక లంకతో జరగబోయే 2 టెస్టుల సిరీస్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా మోకాలు గాయంతో మైదానాన్ని వీడిన జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో మన భారత అభిమానులు కంగారు పడ్డారు. ఎందుకంటే అయ్యో! జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం చాలా ఇబ్బంది కదా అనేసేసి. అయితే ఇప్పుడు అధికారికంగా బీసీసీఐ ఏమని ధృవీకరించింది అంటే లంకతో పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌నైతే బుమ్రా సంపాదించాడని అర్థమవుతుందనమాట. అయితే ఇక్కడ విషయం గమనించినట్టయితే ఈ 2 టెస్ట్ మ్యాచ్‌లు కూడా గాలే వేదికగా జరగబోతున్నాయి. ఇది పేసర్స్ కన్నా ఎక్కువగా స్పిన్నర్స్‌కి చాలా అనుకూలిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పేసర్ స్టార్టింగ్‌లోనే వికెట్లు తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇలా గనక జరిగింది అంటే మాత్రం మన భారత జట్టుకి ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేస్‌లో నిలవడం ఖాయమని అర్థమవుతుంది.